హాయ్ గౌతమ్. ఈడవడు. ఓ హాయ్ పిఏ. నేను మీ ఫాదర్ కి పియ్యానయ్యా, నీకు కాదు. మరి ఆయనతో క్యాంప్కి వెళ్ళాలిగా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చిన్న పని నుండి ఉండిపోయాను. ఏంటి? నువ్వు ఒకసారి ఇలా రా చెప్పు. ఓ పర్సనలా? ఇలా రావయ్యా. ఇదిగో ఈ అబ్బాయి మా ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు. హాయ్. హలో సార్. హ్యాండిక్యాప్డ్ కోటాలో టెలిఫోన్ బూత్ పెట్టుకుందామని ఆ అప్లికేషన్ పెట్టుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. టుడే లాస్ట్ డే. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి సంతకాలు పెట్టించే టైం లేదు. డాడీ ఒక్క సంతకం పెట్టారనుకో పని అయిపోద్ది. కానీ ఆయన ఊళ్ళో లేరు కదా. అందుకే కదయ్యా నీ దగ్గరకు వచ్చింది. ఓ అంటే ఇప్పుడు మా నాన్నగారు సంతకం పెడితే మనోడికి మంచి జరిగిద్ది అంటావు? అంతేకాదు, బూత్ లో మీ డాడీ ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాడు. అయితే ఓకే, ఆ ఫైల్ ఇచ్చే. ఫైల్ ఇట్టి. కమన్ 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 కమన్. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్. ఇంతకీ అతని దగ్గర ఏమైనా కవర్ తీసుకున్నావా? బాలేవాడివయ్యా బాబు, నేను కూడా మనిషినే. అబద్ధాలు చెప్తాను. క్యాచ్. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గానీ రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నాదిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూగల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడో మగనేది పిల్లల్నే. తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాక్ అని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. బావా చెప్పా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాళ్ళని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను. ఒక్కరికొకరం పిల్లలమయ్యాం. మేం దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క.